వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్టులు అనేవి రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాని పర్యవేక్షించడానికి 1% నోటిఫైడ్ మార్కెట్ ఫీజు వసూలు చేయడానికి ఏర్పాటు చేసిన కీలక కేంద్రాలు. ఇవి ప్రధానంగా మార్కెట్ కమిటీలకు ఆదాయ వనరుగా పనిచేస్తాయి. అక్రమ రవాణాను అరికట్టడంలో, వ్యాపార నియంత్రణలో సహాయపడతాయి. అలాంటి కీలకమైన ఈ చెక్ పోస్టుల వద్ద సిబ్బంది చేతివాటం ప్రవర్తిస్తున్నారు. అయితే ఉన్నత అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడం వల్ల కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చాలా చెక్ పోస్టులో రాత్రి వేళ తరలించే పంట ఉత్పత్తి, పశు సంపదకు అనాధికారంగా వసూలు చేస్తూ కొందరు సిబ్బంది జేబులు నింపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా మార్కెట్ ఫీజు పక్కదారి పడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నరసింహ ఫోన్ లో అందిస్తారు. నరసింహ, చెప్పండి. జగన్ ఏదైతే నిత్యం పర్యవేక్షణ చేస్తూ రైతుల నుండి కొనుగోలు చేస్తున్న వస్తువులు అక్రమ మార్గంలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద అయితే సిబ్బంది తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ తమ జోబులు నింపుకున్న తాజాగా వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఎంత పర్యవేక్షణ అధికారులు పై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇటువంటి దందాలు జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఉంది. చీకటి పడిందంటే చాలు అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకి తరలించడానికి అక్రమ మార్గంలో రైస్ మిల్లర్లకు అయితేనేమి ఇతర ప్రాంతాలకైనా తరలించడానికి ఇటు ఏదైతే రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమ మార్గంలో పంపించడంతో పాటు ఏదైతే పీడిఎఫ్ రైస్ ఇటువంటివి కూడా అక్రమంగా వెళ్లకుండా చేపట్టాల్సిన వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ వద్ద అయితే మామూలు తీసుకుంటూ లారీలను ఆపుతూ చెక్ చేస్తూ ఎటువంటి పత్రాలు లేకపోయినా వాటిని తన జోబులకు డబ్బులు ఇచ్చారంటే ఎటువంటి వాహనం అయినా తిరిగి వెళ్ళిపోయి పంపించే పరిస్థితి అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి. తాజాగా రాష్ట్ర వైద్య కెమెరా కూడా పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ఏదైతే వాహనాన్ని పత్రాలు సరిగ్గా లేకపోతే అతను ఏదైతే ఓనర్ తో మాట్లాడే యజమాని ఏదైతే పంపిస్తున్న యజమానితో మాట్లాడి అతను ఎంతో అమౌంట్ ఇస్తే అక్రమంగా వెంటనే లారీకి వదిలిపెట్టే దృష్ట్యా మనం చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ విధంగా అనునిత్యం జరుగుతుంది. రాత్రి చీకటి పడిందంటే చాలు అక్రమ మార్గంలో ఈ దందా జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు దీనిపైన నిఘా అయితే పూర్తిగా అధికారులు పూర్తి చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఏదైతే అక్రమంగా తగ్గిస్తున్నారో వాటి యొక్క పెనాల్టీలు వేసి లారీ రోడ్డు తగిన అమౌంట్ తీసుకుని పంపించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న సిబ్బందికి ఉన్నప్పటికీ తమ జోబులకు ఇస్తే చాలు పంపించిస్తే వాళ్ళు అక్రమంగా తగ్గించిన పర్లేదు అన్న దిక్తో ఈ దందా అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. నరసింహ, అనాధికారికంగా వసూలు చేస్తూ కొందరు సిబ్బంది జేబులు నింపుకున్నట్లు తెలుస్తుంది. అయితే అసలు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అయితే ఇటువంటి వారికి అయితే ఈ దందా పైన పై అధికారులు దృష్టి పెట్టినట్లయితే ఇక్కడ అక్రమాలుగా అరికట్టడం జరుగుతుంది. అయితే వీరందరూ కూడా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే అధికారులు తీసుకోవాలి. వారికి ఏదైతే ఉన్న సిబ్బంది వెంటనే తొలగించి సస్పెండ్ చేసే పరిస్థితి కూడా ఉండొచ్చు. కానీ అధికారులు వారికి కూడా తమ వాటాలు అందడంతో వీటిని ఇక్కడ పెట్టి దీంతో పాటుగా ప్రైవేట్ సిబ్బందిని కూడా అక్కడ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అవుట్ సోర్సింగ్ పేరుతో ప్రైవేట్ సిబ్బందిని కూడా పెట్టుకుని వారి ద్వారా అందాలుంటూ ఏదైతే అధికారి ప్రభుత్వం తరఫున ఉన్న అధికారులు ఏదైతే అక్కడ ఉందో చెక్ పోస్ట్ వద్ద లోపల కూర్చొని బయటికి అనధికార సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని దందా నడుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వారి ద్వారా ఇదంతా ఏదైతే రాత్రి వేళల్లో వెళ్తున్న ప్రతి లారీని కూడా ఆపుతూ వాళ్ళకు ఆ అమౌంట్ ఇస్తేనే పంపించిన పరిస్థితి ఉంది. దీంతో భారీ స్థాయిలో ప్రతిరోజు ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకి చెక్ పోస్టులు మారుతున్న పరిస్థితి. ఇదే తరహాలో ప్రతిరోజు జరుగుతున్న నేపథ్యంలో మనం కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదే వైటీవీ కూడా దృష్టి పెట్టి దానిపైన రాత్రి స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది జగన్. అయితే దీనిపైన ఉన్నత జిల్లా అధికారులు కూడా స్పందించి వెంటనే ఇలాంటి ఏదైతే ఇది చెక్ పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఇచ్చేసి దీనిపైన విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ దృష్టి పెట్టి అయితే ఈ అధికారులు ఏదైతే వసూలు దందాలు మాత్రం అరికట్టే పరిస్థితి ఏర్పడుతుంది. వీటిపైన చర్యలు తీసుకొని వాటిని ఏదైతే ఇక్కడ అక్రమంగా సిబ్బంది ఉన్నారో వాటిని కూడా తొలగించి అనధికారిక సిబ్బంది తొలగించి సిబ్బందిని కూడా ఈ వసూలు దందాన్ని మామూలు పెడితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితులు అయితే భారీగా ఉంటాయి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.